వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైనది జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 బీఆర్ఎస్ అక్రమ సంపాదన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లలో పంచేందుకు ప్రయత్నిస్తోంది. బైంసా పట్టణంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నేరాల నియంత్రణ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కార్డన్ సెర్చ్. కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ కేసుల్లో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడగలిగితే ఇరుపక్షాలు కక్షిదారుల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియజేసి రాజీ కుదుర్చుకొని కుటుంబ సభ్యులు బంధువులతో ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పెండెన్సీ తగ్గించుకోవడానికి మీరు ముందుకు రావాలన్నారు. పెండెన్సీ కోసం మీరు చేయాల్సిన పని కాదని మనలో మార్పు రావాలి. మనకి కిరీటాలంటూ ఏం లేవు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే రియలైజేషన్ కావాలి. తప్పేమని చేస్తే క్షమించమని అడగటంలో తప్పేమి లేదండి. అందుకోసమని కోర్టులో వెళ్తే కనుక నేను మాత్రం చెప్పడానికి ఒక్కళ్ళు మాత్రమే గెలుస్తారు నాకు తెలుసు. కానీ లోక్ అదాలత్లో ఇద్దరు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే ఇరు పక్షాలు కూడా గెలుస్తారనేది వాస్తవము. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ ఆదర్శపరంగా సమాజం ఉంటుందనే దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వచ్చినారు. ఒకళ్ళేమో నాకు అన్యాయం జరిగిందండి నేను, ఒకళ్ళు ఫలానాయన నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రెండు వర్గాలుగా కనిపిస్తే మన కోర్టుకు వచ్చే సందర్భాలు చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం. ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, కాలు చేయ ఇబ్బంది వచ్చేసింది. దానికి 2 లక్షలకు 3 లక్షలకు కాంపెన్సేషన్ నష్టపరిహారం కోసం వేయడం జరిగింది. తీరా చూస్తే దానికి ఇన్సూరెన్స్ లేదు. ఎవరు బాధ్యులు దానికి? ఆ ఓనరు, ఆ డ్రైవర్ కూడా లైసెన్స్ ఉండాలి. ఆ డ్రైవర్ కూడా బండికి కాగితాలు అన్నీ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ఇయర్లీ ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ వెళితే అలాంటి ప్రమాదాలు అంటే అందుకోసం దాన్ని యాక్సిడెంట్ అన్నారు. కావాలని ఎవరు చేయరు. యాక్సిడెంట్గా జరుగుతుంది కనుక అలాంటి ఏదైనా జరిగితే కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనకు కొంత ఇబ్బంది లేకుండా ఆ కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది. అందుకోసమని నేను చెప్పాల్సింది ఏంటంటే వెహికల్ ఓనర్లు ఎవరైతే ఉన్నా కూడా ఆటోలు కానివ్వండి, 2 వీలర్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏటువంటి న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు మేడం అండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కక్షిదారులు, సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్స్ అండ్ పీపీలు అండ్ జేపీస్. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పెండెన్సీ తగ్గించుకోవడానికి మీరు ముందుకు రావాలన్నారు. పెండెన్సీ కోసం మీరు చేయాల్సిన పని కాదని మనలో మార్పు రావాలి. మనకి కిరీటాలంటూ ఏం లేవు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే రియలైజేషన్ కావాలి. తప్పేమని చేస్తే క్షమించమని అడగటంలో తప్పేమి లేదండి. అందుకోసమని కోర్టులో వెళ్తే కనుక నేను మాత్రం చెప్పడానికి ఒక్కళ్ళు మాత్రమే గెలుస్తారు నాకు తెలుసు. కానీ లోక్ అదాలత్లో ఇద్దరు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే ఇరు పక్షాలు కూడా గెలుస్తారనేది వాస్తవము. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ ఆదర్శపరంగా సమాజం ఉంటుందనే దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వచ్చినారు. ఒకళ్ళేమో నాకు అన్యాయం జరిగిందండి నేను, ఒకళ్ళు ఫలానాయన నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రెండు వర్గాలుగా కనిపిస్తే మన కోర్టుకు వచ్చే సందర్భాలు చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం. ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, కాలు చేయ
ఇబ్బంది వచ్చేసింది. దానికి 2 లక్షలకు 3 లక్షలకు కాంపెన్సేషన్ నష్టపరిహారం కోసం ఇవ్వడం జరిగింది. వెమ్లవాడలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయని అన్నారు. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్ ఆర్టీసీ స్థలంను లీజుకు తీసుకొని ప్రతిమ మల్టీప్లెక్స్ ని కట్టారని విమర్శించారు. ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 డబ్బులు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లలో పంచేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా దోచుకున్న డబ్బులతో మళ్లీ ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తో తమకు మిలకత్ లేదు అని చెప్పడానికి బీజేపీ కవితను అరెస్టు చేసిందని, బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయని ఇప్పటికే సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. సిబిఐ నోటీసు రాగానే ఢిల్లీలో పోయి ధర్నాలు రాష్ట్రంలో చేసేటువంటి కార్యక్రమం. ఒక మహిళ ఉండి మద్యం వ్యాపారంలో అడుగు పెట్టచ్చని చెప్పని మహిళలందరూ కూడా అనుకుంటున్న సందర్భంలో ఈడీ పిలిచింది, సిబిఐ పిలిచిందని చెప్పని ఆ అంశాన్ని కూడా ప్రజలకు చెప్పాలి. గత ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న ఆ కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో అమిత్ షా గారిని కలిసిన, రాజ్నాథ్ సింగ్ గారు కలిసిన, నరేంద్ర మోడీ గారు కలిసిన వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కవిత గారిని అరెస్ట్ చేయొద్దని, మోడీ గారిని కలిసినప్పుడు మా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా, మా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, మీ ఆశీస్సులు కావాలి చెప్పండి. నేను అన్న ఈ మాట నరేంద్ర మోడీ గారు అన్నారు. నరేంద్ర మోడీ అంటే వీళ్ళు 18 సార్లు మీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి కలిసినామంటున్నావు. ఈ స్కైవేలు ఎందుకు అనుమతులు రాలేవు? రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఎందుకు అనుమతులు రాలేవు అంటున్నా. అసలు వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న కుటుంబ ప్రయోజనాల కోసం కలిసినప్పుడల్లా 3-4 సార్లు కలిసినప్పుడు 18 సార్లలో నేను కూడా 3-4 సార్లు కొడుకు కోసం కలిసినట్టు, 3-4 సార్లు కవిత గారి కోసం కలిసినట్టు, మరో 3-4 సార్లు నా కేసులు కూడా రమేష్ బాబు గారి పౌరసత్వం యథావిధిగా కొనసాగాలని చెప్పని కూడా ఒత్తిడి తెచ్చుకోవడానికి కలిసింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులను కల్లే. మీరు వాళ్ళ అపాయింట్మెంట్ చూడండి. రమేష్ బాబు గారి కేసు హోంశాఖలు తేల్చే సమయంలో వీళ్ళ అపాయింట్మెంట్లు హోంశాఖ మంత్రిని ప్రధానమంత్రిని కలవడానికి కోసం ఉపయోగించారు. మేము ఈరోజు గెలుపొందిన 100 రోజుల్లోనే మన కరీంనగర్ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వాసుల కోసం స్కైవేల కోసం ఏదైతే రక్షణ భూములు కావాలనో తెప్పించగలిగిన అనుమతులు ఇప్పించగలిగిన ఉంటున్నాం. ఇది మా కమిట్మెంట్, ఇది మా ప్రజెంటేషన్. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చేసినటువంటి కార్యక్రమం. అది కూడా ఫార్మేట్ రూపంలో ఇచ్చినాం. వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేరు. అందుకే మన నిన్నటి రోజు కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. సరే, చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పనేది మనం మొదటి చూపు అంటున్నాం. ఈరోజు కవిత గారి అరెస్ట్ ఎప్పుడు కావాలి? ఇదే అక్టోబర్ గత సంవత్సరంలో జరుగుతుందని చెప్పి అనుకున్నాం. విచారణ పిలిపించిన అప్పుడేమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే చెప్పిన కార్యక్రమంలో భాగంగా వీరు ఒత్తిడి వల్ల చేయలేకపోయారు. ఈ మాట కూడా మేము అనలేం. భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల మాకు నష్టం అన్నారు. నష్టం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బీజేపీ ఒకటే చెప్పి అనుకున్నది చెప్పనేది నష్ట నివారణ చర్యలో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేసింది బీజేపీ తప్ప ఇది ఒక డ్రామాగానే. అంటే మేము అనేక సార్లు దేశంలో ప్రశ్నించేటువంటి వారిపైన ఈడీ తనకు అనుకూలమైన సమయంలో సిబిఐని వాడుకుంటుంది అనుకున్నాం. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్తో మాకు మిలాఖత్ లేదు అని చెప్పడానికే కవిత గారి లోక్సభ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేసింది తప్ప ఇది మరోటి కాదు. ఇది కూడా ఒక డ్రామానే. వాళ్ళ అంతర్గతంగా ఇద్దరు ఒకటే అనేటువంటి ప్రజలకు పోయినట్టు మాట సందర్భంగా చెప్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో 6 కోట్ల పైచిలుకు డబ్బు పట్టుబడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకి చెందిన వ్యక్తి 3 నెలల క్రితం గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేసియా తొలి చెక్కును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందించారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ బాధితులకు మొదటి చెక్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 2000 మంది గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబాలను పట్టించుకోలేదని, గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. అకౌంట్ పేనే కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. వెంటనే అకౌంట్ వేసుకోండి.
తర్వాత ఏదైనా గురుకుల పాఠశాల కూడా వేపిస్తాను, మాట ఇచ్చి వేపిస్తా. మీ గురించి కూడా ఆలోచిస్తాను, రిటర్న్ చెప్తుంటే చూస్తానని మాట్లాడు. తహసీల్దార్ గారు వచ్చి ఒక సంతకం తీసుకుంటాడమ్మా, 5 లక్షలు చెక్ ముట్టినట్టు. అది మంచిదమ్మా. నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత కూడా జరగాలని చెప్పి కోరడం, ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అమలవుతుందో అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు మరణించిన వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని చెప్పని నిన్నటి రోజు నాతో జర్నలిస్టు బాలు జోహార్ కల్పమరులకు, జోహార్ కల్పమరులకు, జోహార్ కల్పమరులకు. అదే చెప్పండి. గత 10 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం ₹1 కూడా గల్ఫ్ కార్మిక సంక్షేమాన్ని కేటాయించలేదు, గల్ఫ్ కార్మికుని కనీసం గౌరవించలేదు. అట్లాంటి పరిస్థితులలో మా పోరాటంలో భాగమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, దుద్దిల శ్రీధర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ మాకు సాయశక్తుల వెన్నంటి నిలబడ్డారు వాళ్ళ పోరాటంలో. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా హామీ ఇచ్చినట్టు గల్ఫ్ కార్మిక కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తామన్నారు. 100 రోజుల లోపే దాన్ని చెక్కును ఈరోజు 2 కుటుంబాలకు అందజేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక ముందు చూపు, ఒక దారి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నాం. మిగతా కుటుంబాలకు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చనిపోయిన కుటుంబాలు 2000కు పైగా ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా అందే విధంగా మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ తోటి సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళతోటి కష్టపడుతూ ఎలాగైతే ఇంతకుముందు పనిచేసినామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతోటి, రాజకీయ నాయకులతోటి పనిచేసి ఖచ్చితంగా గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం మళ్ళీ 5 లక్షల రూపాయలు అందే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని రాహుల్ నగర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన వాహన పత్రాలు లేని 86 బైకులు, 3 4 వీలర్లు, 2 ఇసుక ట్రాక్టర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బైంసా సిఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయంపై నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా సరైన వాహన పత్రాలను కలిగి ఉండాలని తెలియజేశారు. బండి కూడా రాకుండా ఓవరాల్గా 86 2 వీలర్స్, ఒక 3 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక ట్రాక్టర్లు కూడా పట్టుకోవడం జరిగింది. దానిపైన మేము కేసెస్ బుక్ చేసి అవన్నీ కూడా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి ఇంతకుముందు కూడా మీటింగ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని వెహికల్స్ నడపాలి. అదేవిధంగా తాగి ఎవరు కూడా వెహికల్స్ రన్ చేయొద్దు. మైనర్స్కి అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకి ఎవ్వరు కూడా మీరు వెహికల్స్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం కిష్నాపూర్, అన్నారం, చించోలి గ్రామాల్లో కురిసిన అకాల వర్షం, వడగళ్లతో నష్టపోయిన పంటలను బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. జరిగిన పంట నష్టంను ఫోన్ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్ కు పోచారం వివరించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరిధాన్యం కోతలు మొదలైనందున తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. వారి బాధను అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడాను, అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను, ఏడీ గారితో.
వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు. చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఏదో చిన్న రాళ్ళు పడితే చిన్న పోయి పెద్ద రాళ్ళు పడ్డాయి కాబట్టి అసలు ఏమి కోత కూడా పనిచేయవు కాబట్టి గడ్డి మిగిలిందంతే. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కనీసం పెట్టుబడులు వస్తాయి అంతకని మించిన రావు. ఏ నష్టపరిహారం ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి మత్తుకే సరిపోతుంది తప్పితే ఇంటికి వచ్చేది ఏముండదు. కాబట్టి రైతులకు ఆదుకోవటానికి హెక్టార్కు అప్పుడు 50,000 అవుతాయి. హెక్టార్ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి రైతును ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఏరియా ఎంత ఉంటుంది మొత్తం అంతా మార్చిన సాయంత్రం వడగండ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు ఈ 2 గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగలలే, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడులన్నీ బూడిద పాలైపోయినాయి, భూమి పాలైపోయినాయి. నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండ జిల్లాలోని 2వ డివిజన్ వంగపహడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందరాజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజల మధ్యలో 100 రోజుల సెలబ్రేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడం ప్రతి ఒక్కరి కల అని, ప్రతి కార్యకర్త కష్టపడి ఎంపీ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మందరాజు, కొమురయ్య, సమన్, సుధాకర్, మొగిలి సునీల్, కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అట్లా పడాలి నువ్వు రెండవ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో మందరాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా రెండవ డివిజన్ అధ్యక్షుడు మందరాజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగినది. ఈరోజు ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత దుర్మార్గుని యొక్క పాలన చూసినామో, ఆ పాలనకు ఈ పాలనకు చూస్తే ప్రజలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారో ఈ యొక్క సెలబ్రేషన్లో
అదేవిధంగా గ్రామాన జరుగుతున్న సంబరాలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన మనం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గుడైన పాలన అందించుడు. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి ఆంధ్రుల పరిపాలించిన పాలన కంటే దరిద్రంగా భయంకరంగా పాలించిన కేసీఆర్కు చరమగీతం పాడి 100 రోజులైన సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాపాలన అంటే చూడండి, ప్రజలు దగ్గరికే ప్రభుత్వం రావడం, ప్రజల దగ్గరికి ఒక ముఖ్యమంత్రి రావడం, జరిగిన 100 రోజులలో 28,000 ఉద్యోగాలు యువకులకు అందించడం, ఎంత చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు, గ్యాస్ 500 రూపాయలకే ప్రతి ఒక్క మహిళకు ఉచిత ప్రయాణం, ఎంత మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి యువకులు అందరూ సపోర్ట్ నిలబడి వచ్చే ఈ యొక్క లోక్సభ ఎన్నికలలో ఖచ్చితంగా అధిక మెజారిటీతో మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ భుజం తట్టి సంకల్పంతో రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో చేతి గుర్తుమైన ఓటు వేసి రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిగా మనం చూడాలనే ఆకాంక్షతో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిన నా యొక్క డివిజన్ నాయకులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసిన మందరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైనది. జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్. ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 బీఆర్ఎస్ అక్రమ సంపాదన. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లలో పంచేందుకు ప్రయత్నిస్తోంది. బైంసా పట్టణంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కార్డన్ సెర్చ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.